రివ్యూ ఆఫ్ అఖండ 2 సినిమా చూసిన తర్వాత ముందుగా నేను మీ అందరికీ చెప్తున్నాను, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని మాత్రం చూడొద్దు. రిమైనింగ్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే, అదే మళ్ళీ పాత రొడ్డ రోత. ఎవరికైనా బాగా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి నో లాజిక్స్, నో ఫిజిక్స్, నో స్టోరీ, ఓన్లీ జస్ట్ సింపుల్ వన్ థింగ్, జై బాలయ్య అంతే. ఇది ఒక్కటి నమ్ముకొని ఎవరైనా ఇంకా అలాంటి ఆడియన్స్ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. రిమైనింగ్ ఆడియన్స్కి అయితే యావరేజ్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మన బాలీవుడ్లోని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? అతి ఓవర్ యాక్షన్ ఫైట్ల వల్ల, సంబంధం లేని ఎక్కువ వైలెన్స్ వల్ల. దానివల్లే కదా హీరోకి ఎలివేషన్స్ ఇచ్చేయడం, కొడితే ఆమడ దూరం పడిపోవడం, ఇలాంటి ఎలివేషన్స్ అవ్వడం వల్లే కదా ఫ్లాప్ అవుతున్నాయి బాలీవుడ్లోని కొన్ని సినిమాలు కొంతకాలం వరకు. అందుకని వాళ్ళు కూడా ఒక ట్రెండ్ మార్చుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా కొంచెం ట్రెండ్ అనేది మార్చుకున్నారు. కానీ ఇప్పుడు బోయపాటి శ్రీను గారు ఇంకా అదే పాత ట్రెండ్ని ఉపయోగించుకొని సినిమాని సక్సెస్ చేద్దాము అనుకున్నారేమో, కానీ అది బాగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే, 1 బాలకృష్ణ, 2 తమన్ మ్యూజిక్, 3 అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, అంతే. అంతకుమించి ఇంక ప్లస్ పాయింట్స్ అయితే ఏమీ లేవు సినిమాలో. కొన్ని దగ్గరలో ఎక్కువ వైలెన్స్గా ఉన్నది, చాలా ల్యాగ్, కొన్ని సీన్స్ అనేవి కొన్ని ల్యాగ్ సీన్స్ అనేవి ఉన్నాయి. సో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బాగా వైలెన్స్ ఇష్టపడే వారికి కానీ, లేదంటే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మీరు కథ గురించి కానీ, కొత్త కంటెంట్ గురించి కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అఖండ 2లోనైతే. ఓన్లీ బాలయ్య ఫైట్స్, డైలాగులకి మాత్రమే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. అంతకు మించి ఇంకేమీ వర్కౌట్ అవుతుంది. బాలయ్య చేసిన ఫైట్స్ మనకి తెలుసు కదా ఎలా ఉంటుందో. మనం ఏమేమి పట్టించుకోం, సినిమాని ఎంజాయ్ చేస్తాం కాబట్టి. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని వాళ్ళు బాగానే యాక్టింగ్ చేశారు. వాళ్ళ రోల్స్ కూడా అంత పెద్ద స్కోప్ అయితే లేదు. ఇంకా ఆది పెనిశెట్టి క్యారెక్టర్ పర్వాలేదు, విలనిజాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ బోయపాటి శ్రీను అనుకుంటున్నారేమో, ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రతిసారి కొన్ని ఫైట్లు పెట్టేసి సినిమా కథ ఏదోలా రాసేసి అల్లేసి హిట్ చేసేద్దాం అని అనుకుంటున్నారేమో. అఖండకి అఖండ 2కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అఖండ అన్నది ఫస్ట్ పార్ట్లోని ఏంటంటే ఒకసారి బాగానే వర్కౌట్ అయింది. అంటే బాలయ్యకి అది సూట్ అయింది, డైలాగ్స్ కానీ స్టోరీ పరంగా కానీ. సెకండ్కి వచ్చేసేటప్పటికి హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసే విధంగా పెట్టారు సినిమాలోని. అతిగా అంటే ఇంకొంచెం భారీ ఓవర్గా అనిపిస్తాయి కొన్ని సీన్స్ చూస్తే ఈ సినిమాలో. సో నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా సినిమా రివ్యూ చెప్పాలి అని అంటే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ సీన్స్ ఉంటాయి అండ్ వైలెన్స్ కూడా ఎక్కువగా ఉన్నది. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ సినిమాకి బాలకృష్ణ డైలాగ్స్ అండ్ ఫైట్స్, తర్వాత మ్యూజిక్, అంతే. అంతకుమించి ఇంకేం ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. ఇంకా హీరోయిన్కి ఎందుకు స్కోప్ లేని పాత్ర, అది నేను చెప్పగలను. బాలయ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రజ్ఞాశాలు ఎందుకు ఉంటుంది, ఫోటోకి దండేసేసాము అని చెప్పారు. తర్వాత సంయుక్త మేనన్ అయితే స్కోప్ లేదు, బట్ ఏవో పాటలకు పరిమితం చేస్తారు, అంతే. ఇంకా ఆది పెనిశెట్టి విలన్గా మళ్ళీ ఒకసారి జస్ట్ ప్రూవ్ చేసుకున్నాడు. మహాకుంభమేళాలోని షూటింగ్ జరిగింది అన్నారు కదా, అక్కడ కొన్ని షార్ట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతా బాగానే ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా కమర్షియల్ మూవీస్ కానీ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కానీ, వైలెన్స్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. రిమైనింగ్ ఆడియన్స్కి అయితే యావరేజ్, అంతకుమించి నేను చెప్పలేను. అఖండ 2 అంత పెద్దగా నాకు అనిపించలేదు, సో యావరేజ్. ఎనీవే, ప్రతి ఫ్రైడే మీకోసం ఒక మంచి సినిమాతోటి ఒక రివ్యూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి కాబట్టి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్.